ఎనిమిదో సూచనలో ఏం చెప్తుందంటే, జీవితం అనేది ఒక గమ్యం కాదది. జీవితం అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని అనుభవించు, పూర్తి స్పృహతో ఉండు అని చెప్తున్నాను. అంటే మనం ఎక్కడో చేరుకోవాలని మనము నిరంతరం ప్రయత్నిస్తుంటాం. చేరుకోవడం ఏముండదు, జీవించడమే ఉంటది. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళేదో ఉంటది కాబట్టి, ఇది కన్సిస్టెంట్ జర్నీ అనమాట ఇది. ఒక డెస్టినేషన్ అనేది ఏమి ఉండదు దీనికి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటది కాబట్టి, మనం ఆ ప్రయాణాన్నే ఎంజాయ్ చేయాలి అని చెప్తుంటాడాయన. ప్రతి క్షణం కొత్తగా ఉండు అని చెప్తున్నాడాయన. అంటే మనం ఎప్పుడూ గతం తాలూకు జ్ఞాపకాలలో సతమతం అవుతూ జీవితాన్ని భారంగా ఈడుస్తూ ఉంటాం. అలా కాకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రతి క్షణం కొత్తగా ఉండు. అంటే పాత టైంవి ఏవైతే జ్ఞాపకాలు ఉంటాయో వాటిని వదిలిపెట్టేసి వర్ధమానంలో స్పృహతో జీవించు అని చెప్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్ గురించి కూడా ఇమాజినేషన్స్ వదిలిపెట్టేసేయి అని ఆయన చెప్పడంలో ఉద్దేశం. ఇక 10th పాయింట్, వెతకకు ఆగిపో అని చెప్తుండు. అంటే మనం ఏదైతే వెతుకుతున్నామో అది మన లోపలనే ఉంది. మనము వెతకడం అనేది అది కనిపించకపోవడానికి ఒక అడ్డంకిగా ఉంటుంది కాబట్టి, మనం వెతకడం ఆపితే మన లోపల ఉన్న సత్యం మనకు కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తుండే విషయం. ఇవి ఆయన చెప్పినటువంటి 10 సూచనలు. వాటిని పాటించకపోయినా అవసరం లేదు అంటున్నాడు. కాకపోతే ఏంటంటే, ఇవి మనకు యాక్చువల్లీ ఎలా ఉండాలి లైఫ్లో అనేదాన్ని ఒక మిర్రర్ లాగా చూపిస్తాయి ఇవి. ఎందుకంటే మనం వేరే దాంట్లో చూస్తే అవి బయట నుంచి మనకి ఎవరో ఒకరు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అనే విధంగా ఉంటాయి. ఇవేంటిదంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ మన పైననే ఉంది. అంటే మనల్ని మనం సరి చేసుకోవడంలోనే గ్రోత్ అనేది ఉంది. దాంట్లోనే మన యొక్క ఆత్మ ఉన్నతికి అవకాశం ఉంది అని ఓషో ఏం చెప్తుందంటే, ఇండివిజువల్గా ప్రతి వ్యక్తికి ఆయన చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని చెప్తుండే ఆయన. ఎవరిపైన భారం వేసి మనం బతకడం కాకుండా, భారం అంతా మన భుజస్కంధాలపైన వేసుకొని మనం జీవించాలి అని చెప్పడం. ఆ 10 సూచనలు కూడా మొత్తం వ్యక్తిని సెంటర్ చేసి చెప్పిండు ఆయన. అది ఎవరికి వాళ్ళు చేసుకోగలిగినవే.